పురుడు కోసం వచ్చిన ఓ గర్భిణి ప్రాణాలను కోల్పోయింది. తల్లితో పాటుగా కడుపులో ఉన్న 8 నెలల శిశువు కూడా కన్నుమూసింది. ఈ సంఘటన తాండూరు మాతా శిశు ఆసుపత్రిలో వెలుగులోకి వచ్చింది. పెద్దేముల్ మండలం పాషాపూర్ తాండాకు చెందినటువంటి సుమిత్రాబాయి బైసింగ్లు భార్యాభర్తలు. వారికి ఇప్పటికే 3 పిల్లలున్నారు. 4వసారి సుమిత్రాబాయి 8 నెలల గర్భిణీగా ఉంది. శనివారం ఉదయం పురిటి నొప్పులు రావడంతో ఆమెను కుటుంబీకులు తాండూరులోని మాతా శిశు ఆసుపత్రికి తీసుకొచ్చారు. ఉదయం 6 గంటలకు తీసుకువస్తే 7:30 వైద్యులు స్పందించి ప్రసవం కోసం తీసుకువెళ్లారని భర్త జయసింగ్ తెలిపారు. కాసేపటికే సుమిత్రాబాయి మృతి చెందినట్లుగా వైద్యులు తెలిపారని అన్నారు. వైద్యుల నిర్లక్ష్యం వల్లే తను మృతి చెందినట్లుగా భర్త ఆరోపిస్తున్నారు. మరొకవైపు వైద్యులు మాట్లాడుతూ ఆసుపత్రికి వచ్చిన సుమిత్రాబాయికి రక్తం తక్కువగా ఉందని, ఊపిరి తీసుకోవడంలో ఇబ్బందులు ఎదురైనా కూడా సిపిఆర్ చేస్తూ వైద్యం అందించడం జరిగిందని చెప్పారు. అంతలోనే సుమిత్రాబాయి ప్రాణాలను కోల్పోయిందని వివరించారు. వైద్యం అందించడంలో నిర్లక్ష్యం చేయలేదని వైద్యులు చెప్పుకొచ్చారు. తల్లి బిడ్డ మృతి చెందడంతో వారి కుటుంబంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. వరకు నేను హాస్పిటల్లో వచ్చి రాగానే ఎమర్జెన్సీ అని చెప్పేసి నేను జాయిన్ చేసినా కూడా వాళ్ళు ఇమీడియట్గా యాక్షన్ తీసుకోలేదు. ఇమీడియట్గా ట్రీట్మెంట్ చేయడం కూడా ఏం చేయలేదు. 7 వరకు టచ్ కూడా చేయలేదు. 7 తర్వాత కొంచెం సీరియస్ అవుతుందని చెప్పేసి తర్వాత నార్మల్గా అది సిపిఆర్ అని చెప్పేసి అది ఆక్సిజన్ పెట్టి సిపిఆర్ అని చెప్పేసి సిపిఆర్ చేస్తూ ఉన్నారు సార్. సిపిఆర్ చేస్తూ ఏం కాదు నన్ను బయటికి పంపించారు సార్. మీరు 2 రోజులు బయటికి వెళ్ళాను. బయటికి పంపించేసిన తర్వాత లోపలికి వెళ్ళాను. లోపలికి వెళ్తే చేస్తున్నాం ఇంకా చేస్తూనే ఉన్నాం. మా ప్రయత్నం చేస్తాం. కంప్లీట్గా డాక్టర్ నిర్లక్ష్యం వల్లనే